మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస్తీ నిద్ర ముగిసింది. కాంగ్రెస్ సవాల్ను స్వీకరిస్తూ కమలం పార్టీ కీలక నేతలంతా పలు ప్రాంతాల్లో రాత్రి నిద్ర చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసీనగర్లో బస చేశారు. ఇక మలక్పేట్, శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్లో ఈటెల రాజేందర్, రాజేంద్రనగర్, హైదర్ షా కోట్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిద్ర చేశారు. అక్కడ ఉన్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న వారి విధానం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సౌకర్యవంతమైన బెడ్లు అన్ని ఏర్పాట్లు చేసుకుని నిద్ర చేశారు. ఇక తులసీనగర్లో బస చేసిన కిషన్ రెడ్డి సాక్సులు కూడా తీయలేదు. మరోవైపు దోమలు రాకుండా స్ప్రే కూడా కొట్టుకొని పడుకున్నారు. దాదాపు అందరి తీరు ఇలాగే ఉంది. ఇక ఈటల రాజేందర్ వ్యవహారం అయితే ఫోటోలకు ఫోజులు ఇచ్చేలా ఉంది. దీంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు బస్తీ నిద్ర ఉద్దేశం ఏంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ సవాల్ను స్వీకరించి మూసి ప్రాంతాల్లో నిద్ర చేశారు. కానీ సాక్సులు వేసుకుని దోమలు రాకుండా స్ప్రే కొట్టి సౌకర్యవంతమైన బెడ్లు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ప్రజల సమస్యలు తెలుస్తాయా అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. తమకు ఇలాంటి సౌకర్యాలు ఉంటాయా అనే దానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాక్సులు వేసుకొని దోంతర్లు కట్టుకునే ఇక్కడ ఇబ్బందులున్నాయనే కదా అని ప్రశ్నించారు. లగ్జరీ ఏర్పాట్లు చేసుకుని ఒకరోజు పడుకుంటే తమ సమస్యలు బీజేపీ నేతలకు ఎలా తెలుస్తాయని నిలదీస్తున్నారు స్థానికులు. ఇక స్థానికులు ప్రశ్నిస్తున్నట్టు అన్ని సౌకర్యాలతో ఒకరోజు పడుకొని అక్కడ సమస్యలపై బీజేపీ నేతలు ఎలాంటి రిపోర్ట్ తయారు చేస్తారనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలేంటి, దాని ఉద్దేశం ఏంటి, బీజేపీ నేతలు చేసిందేంటని చర్చ ఇప్పుడు నడుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలు 3 నెలలు ఉండగలరా? నాయకులు ఉండలేనప్పుడు అక్కడ ప్రజలు ఎందుకు ఆ మురికివాడలో ఉండాలని సీఎం రేవంత్ మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. కానీ తాము ఆ మురికివాడలో ఉండగలమని నిరూపించడానికి బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేశారు. అయితే డబ్బుండి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ బతకగలమని బీజేపీ నేతలు నిరూపించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర ముగిసింది. కాంగ్రెస్ సవాల్ను స్వీకరిస్తూ కమలం పార్టీ నేతలంతా పలు ప్రాంతాల్లో రాత్రి నిద్ర చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసీనగర్లో బస చేశారు. ఇక మలక్పేట్, శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్లో ఈటెల రాజేందర్, రాజేంద్రనగర్, హైదర్ షా కోట్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిద్ర చేశారు. అక్కడున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. మూసీ నిద్ర కార్యక్రమం ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే బీజేపీ వాళ్ళు నేతలు అయితే సవాల్ని స్వీకరించి నిద్ర చేశారు, కానీ వాళ్ళ తీరు చూసి మాత్రం ప్రజలు నవ్వుకుంటున్న సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏంటి, అక్కడ అసలు ఏం జరిగింది, ప్రజలు ఏమంటున్నారు?
ప్రసూన స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక సవాల్ అయితే విసిరిన నేపథ్యం ఉంది ప్రతిపక్ష పార్టీలకు. 3 నెలలు ఎవరైతే మూసి పునర్జీవాన్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో, అక్కడి ప్రజలతో వెళ్ళి సమస్యలు సృష్టిస్తున్నారో ఆ ప్రతిపక్ష పార్టీలకు రేవంత్ రెడ్డి సూటిగా ఒక సవాల్ విసిరారు. 3 నెలల పాటు మూసి పరివాహక ప్రాంతాల్లో జీవించండి, అవసరం అనుకుంటే అక్కడ రెంట్లు కావచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటామని కూడా సవాల్ విసిరిన నేపథ్యం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్లమ్లో చాలా నిరుపేద ప్రజలు ఉండొచ్చు, కానీ అక్కడ పడుతున్న అవస్థలు తరతరాలుగా వస్తున్నటువంటి దాదాపు 25-30 ఏళ్ల నుంచి అక్కడ పడుతున్న అవస్థలు అన్నీ కాదు, దోమలే కాదు, దుర్గంధం ఉంది, అక్కడ నుంచి వచ్చినటువంటి పాములు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, రకరకాల వ్యాధులు కావచ్చు, దోమల నుంచి వచ్చే అనేక జబ్బులు కావచ్చు, ఇట్లా అనేక సమస్యలు గత కొన్నేళ్ల నుంచి ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో పడుతున్నటువంటి నేపథ్యం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అట్లనే వచ్చే వ్యాధుల నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఇంకా తరాలుగా అట్లనే జీవనం కొనసాగిస్తామంటే కూడా సరైనది కాదు. అట్లనే బీజేపీ గత 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ 60 ఏళ్లలో పరిపాలించిన వ్యవధిలో జరిగినటువంటి ఆస్తి నష్టం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అట్లనే ఏవైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశాలు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా కుంచుకుపోయింది. అక్రమ నిర్మాణాలు కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం అంత ఇంత కాదు అనేది కూడా మేధావుల నుంచి కావచ్చు, మూసి ఏవైతే సమస్యలు ఉన్నాయో, మూసి పరిరక్షణ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అంశాలు వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పరిపాలనలో భాగంగా భవిష్యత్ తరాలకు మనం కొంత అందించాలి. ఇదే మూసిని ఇదే విధంగా ఇట్లా వదిలేస్తే ఖచ్చితంగా మూసి ఏమాత్రం కూడా ప్రజలకు అందుబాటులో ఉండదు. గతంలో మూసి అలా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా మిగిలింది, రేపు భవిష్యత్తులో ఈ విధంగా ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి, మూసి భవిష్యత్ తరాలకు అందించాలి. అక్కడ ఒక స్వచ్ఛమైన నీటిని కనీసమైన కింద ఉన్న మూసి ప్రాంత కింద ఉన్న ప్రజలకు సౌకర్యాలు అంటే బతకడానికి కనీసం ఉండాలి. ఇప్పటికే నల్గొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలుషితమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ మెడ్చలి ఈ ఉప్పల్ ప్రాంతాల్లో కిందికి వెళ్తే కనుక మూసి పరివాహక ప్రాంతాల్లో పండిన పంట ఏ పంట కూడా అక్కడి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఏది కూడా ఉపయోగించరు. పండించిన పంటను నేరుగా మార్కెట్లో అమ్మే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా మూసి విషకోరుల నుంచి బయటపడాలంటే ప్రక్షాళన జరగాలి, కాస్తో కూస్తో శుద్ధి జరగాలి. ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వరదలంతా కూడా అటువైపు వెళ్ళాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే మూసి ప్రక్షాళన జరగాలంటే కుంచుకుపోయిన మూసి బఫర్ జోన్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, వీటిని పరిగణలో తీసుకొనే మూసి ప్రక్షాళన ఉంటుంది. మూసి పూర్తి విస్తీర్ణం ఎంత, దానికి సంబంధించిన వైశాల్యం ఎంత, ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని మూసి ప్రక్షాళన ఉంటుంది. అది గైడెన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం మూసి పరివాహక ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దు, మూసి ప్రజలను రోడ్డున పడేయొద్దు, ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా నిరసన తెలుపుతూ వస్తుంది. నిన్న కూడా దాదాపు మూసి పరివాహక ప్రాంతాల్లో 20 చోట్ల మూసి నిద్ర పేరుతో ఇళ్లను కూల్చొద్దు అంటూ కూడా బస చేసినటువంటి నేపథ్యం ఉంది. సౌకర్యవంతమైన జీవితం నిజానికి మూసి ప్రజలు ఏవైతే స్లమ్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రజలకు సౌకర్యాలు ఉండవు. ఇల్లు నిర్మించుకున్నారు, చిన్న చిన్న గుడారాలు, గుడిసెలు, చిన్న చిన్న రేకుల షెడ్లు, లేకపోతే కొంత ఉన్నవాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అక్కడ దోమలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దోమలు, కీటకాలు కావచ్చు, సీజన్ వారీగా వస్తున్నటువంటి అవస్థలు, రోగాలు, వ్యాధులు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ అవన్నీ మామూలు ప్రజలతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు, వాళ్ళ జీవనం అక్కడ ఏ విధంగా బ్రతుకుతున్నారు, రోజువారీ పరిస్థితులు ఏంటి, రోజువారీ పరిస్థితుల కనంగా ఏ విధంగా బ్రతుకుతున్నారు, ఆ విధంగానే బీజేపీ నేతలు మూసి నిద్ర చేశారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ రూమ్లు సిద్ధం చేసుకొని అక్కడ టార్టాయిస్ కావచ్చు, లేకపోతే దోమలకు సంబంధించిన మందులు కావచ్చు,
ఇవన్నీ కూడా వాడి అందులో నిద్రించడం ఇవాళ ఓ చర్చానీయాంశంగా మారింది. దానికి సంబంధించిన దోమల సంబంధించిన జెల్ మొత్తం ఒళ్ళంతా రాసుకొని అక్కడ నిద్రించారు. సామాన్య ప్రజలు నిద్రించినట్టు నిద్రించలేదు. ఇదంతా కూడా ఒక హైడ్రామాగా అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని కూడా చెప్పవచ్చు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక తెర మీదకి వస్తున్నాయి. సామాన్య ప్రజానీకం ఏ విధంగా బ్రతుకుతుంది, మీరు ఏ విధంగా నిద్ర చేశారు, స్పష్టంగా 3 నెలల పాటు జీవనం కొనసాగించాలి అనేది ప్రభుత్వం సవాలు విసిరిన నేపథ్యం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరగాలనేది ప్రభుత్వం చెప్తుంది. కానీ బీజేపీ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ ఇరువైపుల ప్రహరీ గోడలు కట్టి ప్రజలను ఆదుకొని పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిపేందుకు సిద్ధపడాలనేది. ఇల్లు కూల్చుకున్నట్లయితే మేమే మొదటిగా పారతట్ట ఎత్తుతాం, ప్రజలతో కూడా శ్రమదానం చేయిస్తామనేది బీజేపీ చెప్తా ఉంది. ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన సవాళ్ళ మధ్య మూసి ప్రక్షాళన అనేది ఒక రాష్ట్రంలో ఒక తెర మీదకి ఒక రాజకీయంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల పట్ల ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల పట్ల పునరాలోచన చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఇప్పటికే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. మూసి ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తామని అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో మూసి తీరు ఏ విధంగా ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అయితే చూడాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.